ఒకటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము. యూదా కుమారులెవరనగా పెరేసు, హెష్రోను, కర్మి, ఊరు, శోబాలు కుమారుడైన రేవాయ యహాతును కనెను. యహాతు అహుమైని లహాదును కనెను. ఇవి సొరాతీయుల్లో వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, ఊషాయీలునకు పితరుడగు ఎజేరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హేలా, నయారా అను ఇద్దరు భార్యలుండిరి. నయారా అతనికి అహుజామును, హెపేరును, తెమనిని, హయా, హుస్తారిని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హేలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహారు, ఎత్నాను, కోజు, అనూబును, జోబేనబాను. హరూము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతన్ని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. షూవాహు సహోదరుడైన కేలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మొహీరును కనెను. ఎస్తోను బెత్రఫాను, పాసేయాను, ఈర్మి ఆషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేఖావారు. కనోజు కుమారులు ఒత్నీయేలు, షేరాయ. ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మోయానోతై ఒఫ్రాను కనెను. షేరాయ పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారి పనివారి ఉండిరి. యొఫునే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయాము. ఏలా కుమారులలో కనాజు అను ఒకడుండెను. యహలెలేలు కుమారులు జీఫా, తీరియా, అషరియేలు. ఎజ్రా కుమారులు ఏతెరు, మెరేదు, ఎఫెరు, యాలోను. మెరేదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎస్టెమోను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదీయ గెదోరునకు ప్రధాని అయిన యెరెదును, షోకోను ప్రధాని అయిన హెబెరును, జానోహుకు ప్రధాని అయిన యోకితియేలును కనెను. మెరేదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహాము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా, మాయాకాతీయుడైన ఎస్టెమో. షిమోను కుమారులు అమ్మోను, రిన్నా, బెన్హానాను, తిలోను. ఈషి కుమారులు జోహేతు, బెంజేహేతు. యూదా కుమారుడైన షెలాహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అజ్బేయు ఇంటి వంశకులకును, యోకీమీయులకును, కోజే బాయియులకును, యోవాషు వారికిని. మోయాబులో ప్రభుత్వము నొందిన షారాపీయులకును, యాషు బిలేహాము వారికిని. అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరి వాన్లయు నేతాయిము నుందును గెదారాను నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరాహు, షావులునకు షల్లాము కుమారుడు. షల్లామునకు మిష్బాము,
మిష్బాము కుమారుడు, మిబ్షామునకు మిష్మా కుమారుడు, మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు, హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు, షిమీకి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశంలన్నీ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మెలాదాలోను, అజర్షువలులోను, బిల్హాలోను, ఎజేములోను, తోలాదులోను, బెతుయేలులోను, హోర్మాల్లోను, సిగ్లకులోను, బెత్మర్కాబోతులోను, హజర్సూర్లాలోను, బెత్బీర్ రీలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణంలో కాపురముండిరి. ఏతాము, అయీను, రిమోను, తోకేను, ఆషాను అను వారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణములు పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మోషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యావేలు, ఆషియేలు కుమారుడైన షెరాయాకు పుట్టిన యోషిబ్య కుమారుడైన యోహు, ఎల్యోయేనై, యహోకాబా, యెహోషాహాయ, ఆషాయ, అదియేలు, యోషిమియేలు, బెనాయా, షెమాయాకు పుట్టిన షిమి కుమారుడైన యోదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీబా అనువారు. పేర్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలయ్యుండి వీరి పితరులు ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేర్ల వరుసను రాయబడియుండు వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచటికి వచ్చి అచట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషి కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జియేలును అధిపతులుగా నిర్ణయించుకొని షేయూరు మన్నేమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచట కాపురమున్నారు.